హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఏరియా పేరు ఏంటంటే బ్రిక్ ఫీల్డ్స్, లిటిల్ ఇండియా అంటారు. ఈ ఏరియా ఏంటంటే కౌలాలంపూర్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఎందుకంటే ఇది చాలా అంటే సెంటర్కి దగ్గరలో ఉంటుంది అనమాట. కేఎల్ సెంటర్ ఉంటుంది. కేఎల్ సెంటర్కి అటాచ్డ్గా ఉంటుంది అనమాట ఈ లిటిల్ ఇండియా. సో లిటిల్ ఇండియా అని ఎందుకంటారంటే ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారనమాట. మెయిన్గా ఏంటంటే తమిళియన్స్ ఉంటారు. అలాగే తెలుగు వాళ్ళు ఎక్కువగా సెటిల్డ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. అంటే ఒక 10-15-20 ఇయర్స్ నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటారనమాట. సో తమిళియన్స్తో పాటు ఇక్కడ టెంపుల్స్, చర్చెస్, స్కూల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా. ఈ ఏరియాలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఈ బ్రిక్ ఫీల్డ్స్, లిటిల్ ఇండియా ఈ స్ట్రీట్లో, అంటే ఈ స్ట్రీట్ ఏదైతే ఉన్నామో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇండియన్ ఫుడ్స్ కావచ్చు, ఇండియన్ గ్రాసరీస్ కావచ్చు, మన స్టైల్ ఆఫ్ అంటే ఇప్పుడు సారీస్ అని కానీ, అంటే ఏమైనా షాపింగ్స్ అని కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన తమిళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే లోకల్ అనమాట. వీళ్ళు 3-4 జనరేషన్స్ కింద నుంచి చూడండి. ఇక్కడ మన ఇండియా రిలేటెడ్ స్వీట్స్ అన్నీ కూడా ఇలా బళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. ఎక్కువగా ఈ ఏరియాలో మన స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే పానీపూరి కూడా దొరుకుతుంది. పానీపూరి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 1 రింగిట్ ఉంటుంది అనమాట. ఒక పానీపూరి అంటే 18-19 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అంటే జ్యువెలరీ షాప్స్ కానీ, ఫ్యాషన్స్ కానీ మీరు ఇవన్నీ వింటున్నప్పుడు తమిళ్ సాంగ్స్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో వినబడతాయి అనమాట. ఎక్కువగా ఈ లిటిల్ ఇండియాలో మన ఈ తమిళ్ ఇండియన్స్ అనమాట, అంటే ఎప్పుడో ఎన్నో జనరేషన్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళ షాప్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ రోడ్ చూడండి, పక్కన ఈ డిజైన్స్ అన్నీ చూసారా? ఈ డిజైన్స్ అన్నీ కూడా మన లిటిల్ ఇండియా ఈ బ్రిక్ ఫీల్డ్స్ ఏరియాలోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మన ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇక్కడ ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే మన జ్యువెలరీస్ అని, మన స్టైల్ ఆఫ్ షాపింగ్ అంతా కూడా ఉంటుందన్నమాట. సిల్క్ సారీస్ అని కానీ ఇవన్నీ దొరికేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ బ్రెడ్ అమ్ముతున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ లిటిల్ ఇండియా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అలాగా అంటే వచ్చిన వాళ్ళు కూడా, అంటే ఫారినర్స్ అంటే వెస్టర్న్ నుంచి వస్తారు కదా, యూరోప్, యూఎస్ కంట్రీస్ నుంచి, అలాగే కొన్ని చైనీస్, ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా వస్తూ ఉంటారు అన్నమాట. డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ లిటిల్ ఇండియా కాబట్టి ఇండియా రిలేటెడ్ ఆ గోపురాల ఐటమ్స్గా రోడ్డు పక్కన డిజైన్ చేశారు. చూడండి, ఇది ఇండియన్ జ్యువెలరీ అనమాట. సో ఇక్కడ జ్యువెలరీ ఏంటంటే మనకి 0% వ్యాట్ దొరుకుతుంది. అందుకే ఎక్కువగా మలేషియాలో, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసేటోళ్ళు గోల్డ్ ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకుని వెళ్తూ ఉంటారు ఎక్కువగా. అలాగే ఇక్కడ ఏంటంటే హోటల్స్లో కూడా మన దోశ, ఆనియన్ దోశ అని, ఉల్లి దోశ అని ఆల్మోస్ట్ మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మలేషియా కౌలాలంపూర్లో మెయిన్గా మనకి ఉండటానికి అయితే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే నచ్చేది, ఎక్కువగా బయట ప్లాట్ఫామ్ మీద మంచిగా చైర్స్ పెట్టి ఫుడ్గా బాగా పెడతారనమాట. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఈ హోటల్లో చూసుకుంటే కనుక మనకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి. చూడండి, నెక్స్ట్ ఈ షాప్స్లో రోడ్డు పక్కన సేమ్ మనలాగే అనమాట. మనకి ఇప్పుడు ఎలాగంటే ఇండియాలో మార్కెట్స్లో ఎలా వేస్తారో అలాగే అనమాట. ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి, బేరాలు ఉండవు అనమాట. మనం ఏ షాప్కి వెళ్ళినా వెంటనే అక్కడ ఏంటంటే వాళ్ళు ప్రెజర్ కూడా చేయరు తీసుకోమని. సో ఇక్కడ అదొకటి నాకు బాగా నచ్చింది, ప్రెజర్ చేయరు. షాపింగ్ అనేది మీకు ఈజీ అవుతుంది అనమాట. వాళ్ళు నచ్చితే కొనుక్కుంటా, లేదంటే లేదు. వాళ్ళు కూడా అలానే ఉంటారు, మీకు కావాల్సినవి చూపిస్తారు, మనం చూసుకోవడమే మ్యాక్సిమం, అంతే అనమాట. ప్రెజర్ అయితే ఉండదు. ఇదే మొత్తం స్ట్రీట్ చూసారా? ఈ స్ట్రీట్లో మన ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి. నేనైతే ఏంటంటే ఏమైనా అవసరమైనప్పుడు, నాకు ఏమైనా ఐటమ్స్ ఏమైనా అంటే కావాలనుకునేటప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట. కుకింగ్ ఐటమ్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, వస్తూ ఉంటాను. చూడండి, రోడ్ అయితే భలే ఉంటుంది. ఇక్కడ నుంచి కేఎల్ సెంటర్కి వెళ్ళేటటువంటి రోడ్ బ్రిక్ ఫీల్డ్స్, లిటిల్ ఇండియా నుంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకైతే భలే నచ్చింది. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్ ఫీల్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.